జై మల్లన్న మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ కటియానండి ఒకసారి జై బీసీ జై బీసీ హలో జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ టీఆర్పీ పార్టీ వర్ధిల్లాలి టీఆర్పీ పార్టీ వర్ధిల్లాలి టీఆర్పీ పార్టీ వర్ధిల్లాలి తెలంగాణ రాజాంగ పార్టీ వర్ధిల్లాలి జై బీసీ కొంచెం ఫోన్ మొబైల్ లైట్ పని లో లేకుండా జనరల్ బయట డైరెక్ట్ తీసుకుందాం ఎమ్మెల్సీ గారు మాట్లాడండి కొంచెం మీరు జరగాలి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆత్మగౌరవ పతాకమైనటువంటి ఈ పార్టీ జెండాను ఈ జిల్లాలో మొదటి జెండాను ఆవిష్కరించుకోవడం ఇవాళ శుభదినం. జనగామ జిల్లా అధ్యక్షురాలైనటువంటి నా సోదరిమణి మౌనికా యాదవ్ గారు, అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పార్టీని పర్యవేక్షిస్తున్నటువంటి అశోక్ గారు, అలాగే జనగామ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సతీష్ ముదిరాజ్ గారు, సోషల్ మీడియా కన్వీనర్, అలాగే నాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో నిరంతరం శ్రమిస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి సుధాగాని హరిశంకర్ గౌడ్ గారు, అలాగే టీఆర్పీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి ఓదెల్ యాదవ్ గారు, అలాగే నాతో పాటు విచ్చేసినటువంటి సోదరులు ప్రవీణ్, అలాగే జనగామ జిల్లా
టిఆర్పి వీర సైనికులకు, నా సోదరి సోదరిమణులకు, మా చారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ జనగామ జిల్లాలో మొట్టమొదటి జెండాను ఎగరవేసినాం. రాబోయేటువంటి 3 సంవత్సరాల కాలంలో జనగామ కలెక్టరేట్ దగ్గర కూడా మా ఆత్మగౌరవ జెండా ఎగురుతుంది. ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి రాజకీయ స్థానాన్ని రేపు మేము అధిరోహించబోతా ఉన్నాం. 2028లో రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రిని చేస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎక్కడ చూసినా ఒకటే చర్చ, బీసీ బీసీ బీసీ. గత 6 నెలల నుంచి మా సోదరులంతా చూస్తూనే ఉన్నారు. తీన్మార్ మల్లన్న 6 నెలల నుంచి ఏం చెప్తా ఉన్నాడో ఇప్పుడే కొద్దిసేపటి క్రితం సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. బీసీలకు రిజర్వేషన్ లేదు, మేము ఇయ్యము అని ఖరాఖండిగా జీవో రూపంలో ముఖ్యమంత్రి గారు చెప్పిండు. ఈ ముఖ్యమంత్రికి, ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏ మాత్రం సిగ్గు శరమున్నా బీసీల దగ్గరికి వచ్చి, బీసీల గడపల దగ్గరికి వచ్చి ముక్కు నేలకు రాసి మేము తప్పు చేశాము, మేము మోసం చేశామని చెప్పిన తర్వాతనే రేపు సర్పంచ్ ఎన్నికల్లో మా బీసీల ఇండ్ల కాడికి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతటి మోసం, ఎంతటి నయవంచన! ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు, దొంగ ధర్నాలు, దొంగ కులగణన, దొంగ బిల్లులు, దొంగ జీవోల ద్వారా ఇవాళ బీసీ 2 కోట్ల మంది తెలంగాణలో ఉన్న బీసీలను పట్టబగటీలి నయవంచన గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడం కోసం ఈ జెండాను పైకి ఎగిరేసేయడం జరిగింది. ఆ బీసీల ఇండ్ల కాడికి రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎంతటి మోసం, ఎంతటి నయవంచన! ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు, దొంగ ధర్నాలు, దొంగ కులగణన, దొంగ బిల్లులు, దొంగ జీవోల ద్వారా ఇవాళ బీసీ 2 కోట్ల మంది తెలంగాణలో ఉన్న బీసీలను పట్టబగటీలి నయవంచన గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని పొందబెట్టడం కోసం ఈ జెండాను పైకి ఎగిరేసేయడం జరిగింది ఇక్కడ. అలాగే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఈ బీసీల పక్షాన నిలబడాలి అని బీసీ ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని ఎన్నికల గోదాలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును గవర్నర్ దగ్గర నుంచి కదలనీయకుండా, బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి దాంట్లో 2వ పాపం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళిద్దరు జాతీయ పార్టీ నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని తెలిసినా కుక్కిన పేను లెక్క పడినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలను ఏదైతే ఎన్కౌంటర్ లో టెర్రరిస్టులు చనిపోతే కనుక ఒక దగ్గర సమాధులు చేస్తారు చూడు, ఈ 3 పార్టీలను 2028లో ఒకే దగ్గర సమాధి చేస్తాం. దానికి కేసీఆర్ కట్టిన శ్మశాన వాటికలు వేదిక చేస్తాం. ఎంతటి మోసం ఇది! ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా, ఏ మాత్రం సిగ్గు లేకుండా పట్టబగటీలి మేము ఇయ్యంపు అని చెప్పి కొట్టేసినారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారికి, మీకు ఏ మాత్రం చీము నెత్తురు ఉన్నా, ఏ మాత్రం మీకు బీసీలను మోసం చేసిన కదా అనేటువంటి ఆలోచన ఉన్నా తక్షణమే ఆ గద్దె దిగిపో, తక్షణమే ఆ గద్దె దిగిపో. నీ వల్ల కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల వల్ల కాదు. రెడ్లు ఎప్పటికి కూడా మన బీసీల కొంపలు ముంచే వాళ్ళే, ఈ వెలమలు కూడా అంతే. కాబట్టి సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువులు రెడ్లని తేలిపోయింది. ఈ జనగామ జిల్లాలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని ఎక్కడైనా ఒక రెడ్డి సర్పంచ్ కి నామినేషన్ వేసినా, వార్డు మెంబర్ వేసినా
పుట్టగతులు లేకుండా ఓడగొట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీసీలుగా మేమందరం తీసుకుంటా ఉన్నాం. మీరు మాకు అక్కడ దోకా చేశారు కదా, రారు మీరు ఎట్లా వస్తారో గ్రామాల్లోకి, ఎట్లా ఓట్లు అడుగుతారో చూస్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇన్ని రోజులు బీసీలకు టికెట్ కావాలంటే గాంధీ భవన్ కాడ పోయి కూర్చోవాలి, టిఆర్ఎస్ భవన్ కాడ పోయి కూర్చోవాలి, బీజేపీ ఆఫీస్ కాడ పోయి కూర్చోవాలి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకో జెండా వచ్చింది, బీసీలకో పార్టీ వచ్చింది, బీసీల ఆత్మగౌరవ పతాకమై నిలిచింది. రేపు బీసీలను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెట్టబోయేటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా అశోకన్న నాయకత్వంలో, మా మౌనికా యాదవ్ నాయకత్వంలో, మా ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకుల నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఈ వరంగల్ నుంచి 2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకోబోతా ఉంది సోదరులారా. ఇది ఆషామాషి విషయం కాదు. నేను ఆ రోజు చెప్పిన కేసీఆర్ నిన్ను ప్రగతి భవన్ నుంచి గొర్ర బయటికి గుంజుకరాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పిన. మొన్నటి ఎన్నికల్లో గుంజుకొచ్చి నిన్ను ఫామ్ హౌస్లు ఎత్తేసి వచ్చిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నిన్ను నీ తర్వాత 2028లో మళ్ళా ఒక రెడ్డి అతను ముఖ్యమంత్రి అయితే నా పేరు తీన్మార్ మల్లన్నగా మార్చుకుంటాను. మిమ్మల్ని కానివ్వను. ఇది బీసీల రాజ్యం, ఇది మా హక్కు, ఇది మా వాటా. ఇవాళ మా బిడ్డల కోసం రాజీవ్ వికాసం అని పథకం పెట్టావు కదా, ఏమైంది నీ పథకం? జనగామ జిల్లాలో ఎంతమందికి వచ్చింది రాజీవ్ వికాసం? వచ్చిందా? సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి? ఏమన్నా 6,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకు పంచుతామని చెప్పి సబ్సిడీ లోన్లు ఇస్తామని అప్లికేషన్లు 16.5 లక్షల అప్లికేషన్లు తీసుకొని సిగ్గు లేకుండా ముఖం చాటేసిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంట్రాక్ట్లలో 42% రిజర్వేషన్ ఇవ్వమంటేనేమో కోర్టులు అడ్డుకున్నాను. కాంట్రాక్ట్లు ఎవడని అడ్డుకున్నాడా? బీసీ సప్లాన్ పెట్టంగా ఎవడని అడ్డుకున్నాడా? బీసీలకు కార్పొరేషన్లు పెట్టి 1000 కోట్లు ఎవడని అడ్డుకున్నాడా? నువ్వు ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో పెడతా, ప్రతి ఏడాది 20,000 కోట్లు పెడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ 2 ఏళ్లలో కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదంటే సిగ్గుచేటు కాంగ్రెస్ పార్టీకి, ఈ బీజేపీ పార్టీకి, ఈ బీఆర్ఎస్ పార్టీకి. ఇవి ఎప్పటికైనా మన కిరాయిన్లే. మన ఇల్లు, మన సొంతం ఇల్లు ఒక టీఆర్పీ పార్టీ మాత్రమే, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే మన బీసీల ఇల్లు, మన ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకొని పోయేటువంటి ఇల్లు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇల్లు. ఇక్కడ జనగామ కేంద్రంలో ఇవాళ ప్రారంభించాం. ప్రతి ఊర్లో, ప్రతి గడప దగ్గర ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోబోతా ఉంది. ప్రతి ఊర్లో జెండా ఆవిష్కరణలు చేసుకుంటాం. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరింత బలోపేతం చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12కు 12 స్థానాలను రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ గెలుచుకోబోతా ఉంది. మీ అగ్రవర్ణాలకు పుట్టగతులు లేకుండా మీ రాజకీయ సమాధి చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. ఈ జనగామలో ఈ జెండా సాక్షిగా, మా ఆడబిడ్డల సాక్షిగా చెప్తా ఉన్నా, మీ ఒక్కరికి కూడా రాజకీయ పుట్టగతులు లేకుండా చేస్తా. మీరు మొన్న చెప్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేసినాం, ఏమని బీసీలకు రిజర్వేషన్ ఇద్దామని చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం కానీ కాలేదంటున్నాం. ఇదే మాట నీ సీఎం చెప్పు, చిత్తశుద్ధితో మిమ్మల్ని ఖతం చేస్తా రాజకీయంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఈ బీసీల పక్షాన నిలబడాలి అని బీసీ ముఖ్యమంత్రి పేరు చెప్పుకొని ఎన్నికల గోదాలోకి దిగిన భారతీయ జనతా పార్టీ ఈ బిల్లును గవర్నర్ దగ్గర నుంచి కదలనీయకుండా, బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్నటువంటి దాంట్లో రెండో పాపం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ, వీళ్ళిద్దరు జాతీయ పార్టీ నాయకులు బీసీలను మోసం చేస్తున్నారని తెలిసినా కుక్కిన పేను లెక్క పడినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ 3 పార్టీలను ఏదైతే ఎన్కౌంటర్ లో టెర్రరిస్టులు చనిపోతే కనుక ఒక దగ్గర సమాధులు చేస్తారు చూడు, ఈ 3 పార్టీలను 2028లో ఒకే దగ్గర సమాధి చేస్తాం. దానికి కేసీఆర్ కట్టిన శ్మశాన వాటికలు వేదిక చేస్తాం. ఎంతటి మోసం ఇది! ఇవాళ
బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాని కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా, ఏమాత్రం సిగ్గు లేకుండా పట్టబగటీలి మేము ఇయ్యంపు అని చెప్పి కొట్టేసినారు. నేను అడుగుతా ఉన్న ముఖ్యమంత్రి గారికి, మీకు ఏమాత్రం చీము నెత్తురు ఉన్నా, ఏమాత్రం మీకు బీసీలను మోసం చేసిన కదా అనేటువంటి ఆలోచన ఉన్నా తక్షణమే ఆ గద్దె దిగిపో, తక్షణమే ఆ గద్దె దిగిపో. నీ వల్ల కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల వల్ల కాదు. రెడ్లు ఎప్పటికి కూడా మన బీసీల కొంపలు ముంచే వాళ్ళే, ఈ వెలమలు కూడా అంతే. కాబట్టి సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువు ఎవరు? తెలంగాణ రాష్ట్రంలో బీసీల శత్రువు రెడ్లని తేలిపోయింది. ఈ జనగామ జిల్లాలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని ఎక్కడైనా ఒక రెడ్డి సర్పంచ్ కి నామినేషన్ వేసినా, వార్డు మెంబర్ కి వేసినా ఉట్టగట్టు లేకుండా ఓడగొట్టాల్సినటువంటి బాధ్యత ఇవాళ బీసీలుగా మేమందరం తీసుకుంటా ఉన్నాం. ఈ రోజులు బీసీలకు టికెట్ కావాలంటే గాంధీ భవన్ కాడ పోయి కూర్చోవాలి, టిఆర్ఎస్ భవన్ కాడ పోయి కూర్చోవాలి, బీజేపీ ఆఫీస్ కాడ పోయి కూర్చోవాలి. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకో జెండా వచ్చింది, బీసీలకో పార్టీ వచ్చింది, బీసీల ఆత్మగౌరవం పతాకమై నిలిచింది. రేపు బీసీలను ఆ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటబెట్టబోయేటువంటి ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మా అశోకన్న నాయకత్వంలో, మా మౌనికా యాదవ్ నాయకత్వంలో, మా ఇక్కడ ఉమ్మడి జిల్లా నాయకుల నాయకత్వంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు ఈ వరంగల్ నుంచి 2028లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకోబోతా ఉంది. సోదరులారా, ఇది ఆషామాషి విషయం కాదు. నేను ఆ రోజు చెప్పిన, కేసీఆర్ నిన్ను ప్రగతి భవన్ నుంచి గొర్ర బయటి గుంజుకరాకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పిన. మొన్నటి ఎన్నికల్లో గుంజుకొచ్చి నిన్ను ఫామ్ హౌస్ లో ఎత్తేసి వచ్చిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, నిన్ను నీ తర్వాత 2028లో మళ్ళా ఒక రెడ్డి అతను ముఖ్యమంత్రి అయితే నా పేరు తీన్మార్ మల్లన్నగా మార్చుకుంటా. మిమ్మల్ని కానివ్వను. ఇది బీసీల రాజ్యం, ఇది మా హక్కు, ఇది మా వాటా. ఇవాళ మా బిడ్డల కోసం రాజీవ్ వికాసం అని పథకం పెట్టావు కదా, ఏమైంది నీ పథకం? జనగామ జిల్లాలో ఎంతమందికి వచ్చింది? రాజీవ్ వికాసం వచ్చిందా? సిగ్గుందా కాంగ్రెస్ పార్టీకి? ఏమన్నా 6,000 కోట్ల రూపాయలు నిరుద్యోగులకు పంచుతామని చెప్పి సబ్సిడీ లోన్లు ఇస్తామని అప్లికేషన్లు 16.5 లక్షల అప్లికేషన్లు తీసుకొని సిగ్గు లేకుండా ముఖం దాటేసిన కాంగ్రెస్ పార్టీ ఇలా కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంట్రాక్ట్లలో 42% రిజర్వేషన్ ఇవ్వమంటేనేమో కోర్టులు అడ్డుకున్నాయి అన్నావు. కాంట్రాక్ట్లు ఎవడని అడ్డుకున్నాడా? బీసీ సప్లాన్ పెట్టంగా ఎవడని అడ్డుకున్నాడా? బీసీలకు కార్పొరేషన్లు పెట్టి 1000 కోట్లు ఎవడని అడ్డుకున్నాడా? నువ్వు ఇదే కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 1,00,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో పెడతా, ప్రతి ఏడాది 20,000 కోట్లు పెడతా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ 2 ఏళ్లలో కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదంటే సిగ్గుచేటు. కాంగ్రెస్ పార్టీకి, ఈ బీజేపీ పార్టీకి, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఇవి ఎప్పటికైనా మన కిరాయిన్లే. మన ఇల్లు, మన సొంత ఇల్లు ఒక టీఆర్పీ పార్టీ మాత్రమే, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రమే మన బీసీల ఇల్లు, మన ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకొని పోయేటువంటి ఇల్లు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇల్లు. ఇక్కడ జనగామ కేంద్రంలో ఇవాళ ప్రారంభించాం. ప్రతి ఊర్లో, ప్రతి గడప దగ్గర ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోబోతా ఉంది. ప్రతి ఊర్లో జెండా ఆవిష్కరణలు చేసుకుంటాం. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని మరింత బలోపేతం చేసి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12కు 12 స్థానాలను రేపొద్దున తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడ గెలుచుకోబోతా ఉంది. మీ అగ్రవర్ణాలకు పుట్టగతులు లేకుండా మీ రాజకీయ సమాధి చేయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదు. ఈ జనగామలో ఈ జెండా సాక్షిగా, మా ఆడబిడ్డల సాక్షిగా చెప్తా ఉన్నా, మీ ఒక్కరికి కూడా రాజకీయ పుట్టగతులు లేకుండా చేస్తా. మీరు మొన్న చెప్తా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, చిత్తశుద్ధితో మేము ప్రయత్నం చేసినాం. ఏమని? బీసీలకు రిజర్వేషన్ ఇద్దామని చిత్తశుద్ధితో ప్రయత్నం చేసినాం కానీ కాలేదంటున్నాం. మా ముదిరాజులు, మా యాదవులు, మా పద్మశాలీలు, మా నాయ బ్రాహ్మణులు, మా సాకల బిడ్డలు, మా మంగళాల బిడ్డలు, మా మున్నూరు కాపులు, మా గొల్లకుర్మ బిడ్డలు ఇవాళ బిచ్చగాల లెక్క కనిపిస్తా ఉన్నారా మీకు? ఇవాళ మీ అడక్క తినేటో లెక్క కనిపిస్తా ఉన్నారా? ఎవరి సొమ్ము ఎవరు తింటుండ్రా భయ్? మా అమ్మలక్కల సీరల పైసలు తిన్నది మీరు, మా పోరగాళ్ళ స్కాలర్షిప్ల పైసలు తిన్నది మీరు.
అన్ని రకాలుగా మమ్మల్ని నయవంచన గురి చేసినటువంటి మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా మీకు ఉనికి లేకుండా చేస్తాం. మీకు దమ్ముంటే నేను ఈ జనగామ నుంచి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రెడ్లు మీరు ఊర్లలో నామినేషన్ లేరు నేను చూస్తా. ఊర్లలో మీరు నామినేషన్ లేదు, సర్పంచులు గెలవని నేను చూస్తా. ఎట్లొస్తారో రాని మా ఆకిట్లకు కొడుక. మా రిజర్వేషన్లను మీరు అడ్డుకున్నారు కోర్టుకు పోయి. మాకు బీసీలకు రిజర్వేషన్ వస్తుందంటే మా నోటికాడి బుక్ ఎత్తగొట్టి రెడ్లంతా పోయి కోట్ల కేసేసి అది ఆపిరు. బీసీలకు రిజర్వేషన్ ఆగిపోయిందని పాలాభిషేకాలు చేసుకున్నారు రెడ్లు. సీట్లు పంచుకొని తిన్నారు కదా. మా బిడ్డల చదువుల కడుపుల మీద కొట్టిర్రు, మా స్కాలర్షిప్ల మీద కొట్టిర్రు, మా ఉద్యోగాల మీద కొట్టిర్రు కదా. రాసి పెట్టుకొని ఈ గుండెకాయ అయినటువంటి మీ రాజకీయం మీద కొట్టకపోతే మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతే 2028లో మా సత్తా ఏందో చూపిస్తాం. ఆ రోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి నా సోదరి మోనికా యాదవ్ గారు, అలాగే జనగామ జిల్లా ప్రతి కార్యకర్తకు, ప్రతి సోదరునికి, ప్రతి టిఆర్పి పార్టీ నాయకులకు, బీసీ బిడ్డలకు అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది విలేకరులకు, సోదరులకు కూడా చెప్తా ఉన్నా. సోదరులారా, దయచేసి వార్త రాయకండి. థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ, జై బీసీ. జనగామ జిల్లాకు తీర్మాన మల్లన్న రావడం జరిగింది. వారికి ధన్యవాదాలు, మా కళాభి వందనాలు. దమ్ముంటే రండ్రా ఎలక్షన్ కి ఓటేస్తామా చూడండి. దమ్ముంటే రండ్రా ఎలక్షన్ కి ఓటేస్తామా చూడండి. దమ్ముంటే రండిరా, దమ్ముంటే రండిరా, దమ్ముంటే రండిరా, ఓటేస్తామా చూడండి. దమ్ముంటే రండిరా, దమ్ముంటే రండిరా.
బీసీలను నిట్ట నిలువున మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు అత్యంత దారుణంగా నమ్మించి న్యాయవంచన చేసి గొంతు కోసిండు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ క్యాబినెట్తో పాటు బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం విఫలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా ఫస్ట్ బీసీలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే తెలంగాణ ప్రజల ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీఆర్పీ పార్టీ శ్రేణులు కావచ్చు, బీసీ సంఘాల నాయకులందరం కూడా బీసీలను మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల ఓవైపు నిరసనలు కొనసాగుతున్నాయని, మరోవైపు ఎలక్షన్ నోటిఫికేషన్ వేసి అత్యంత దారుణంగా బీసీలను ఈరోజు మోసం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కొద్ది సేపట్లో మేము వాస్తవానికి పాలకుర్తిలో మీటింగ్ పెట్టాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అనుమతులు లేకుండా మీరు మీటింగ్లు పెట్టరాదంటూ మాకు అధికారుల నుంచి ఆదేశాలు జారీ చేసి మా మీటింగ్లను క్యాన్సిల్ చేయడంతో పాటుగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డి యొక్క వైఖరిని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తీర్మాన మల్లన్న గారి నేతృత్వంలో ఈ తెలంగాణ సమాజం ముందు ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూ వస్తున్నాం. మొదటి నుంచి మేము చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఈరోజు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ వేసి బీసీల ముందు మళ్ళీ ఓట్లు అడిగేటువంటి కార్యక్రమాలను శ్రీకారం చుట్టింది. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరం కూడా ఇప్పటికైనా ఈ రెడ్డి ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఈ అగ్రకుల ప్రభుత్వాన్ని గద్ద దించేంత వరకు అందరం కూడా మల్లన్న గారి నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో విశ్రమించగా పోరాటం చేస్తామని, తప్పకుండా బీసీలో చైతన్యం తీసుకురావడం ద్వారా ఈ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా అందరం కూడా కలిసికట్టుగా బీసీలలో చైతన్యం నింపుకుంటూ ముందుకు పోతామని తెలియజేసుకుంటూ ఈ నోటిఫికేషన్ను, ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా నిరసిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తర్వాత మనం భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏ రకంగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం నుండి వెలివేసేంత వరకు కూడా నిద్రపోకుండా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై టీఆర్పీ, జై బీసీ, జై తెలంగాణ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను నిట్ట నిలువున ముంచి 42% రిజర్వేషన్ ఇస్తామనేటువంటి ఆశ పెట్టి కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకటించి ఇవాళ దొంగచాటున ఈ ముఖ్యమంత్రి, చేతగాని చవట దద్దమ్మ ముఖ్యమంత్రి, ఈ బీసీల వ్యతిరేకి అయినటువంటి ఈ రెడ్డి రేవంత్ బీసీలను మోసం చేస్తూ రిజర్వేషన్ బీసీలకు దక్కకుండా ఇలా బీసీలను నయవంచన గురి చేసినటువంటి రేవంత్ రెడ్డి బాజప్తా రాజీనామా చేయాలి. నీవు ఎట్టి పరిస్థితిలో ఆ గద్దె పైన కూర్చోవడానికి వీల్లేదు. అబద్ధాలతోటి బీసీలను మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాబోయేటువంటి సర్పంచ్ ఎన్నికల్లో గానీ, ఏ ఎన్నికల్లో గానీ కాంగ్రెస్ పార్టీకి బీసీలు ఓటు వేస్తే, కాంగ్రెస్ పార్టీ రెడ్లకు ఓటు వేస్తే అది మన తలను మనం నరుక్కున్నట్టే. కాబట్టి బీసీలారా
ఈ దొంగ ప్రభుత్వం కథ అర్థమైంది, ఈ అగ్రవర్ణాల కుట్ర అర్థమైపోయింది. ఈ దొంగలు మనకెన్నడూ మంచి చేయరు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ తప్పు చేసి ఎదిరించాల్సినటువంటి భారతీయ జనతా పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. ఈ దొంగ అక్రమంగా మన రిజర్వేషన్లు ఎత్తుకపోయినటువంటి ఈ అగ్రకులాలకు రాజకీయంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ అంబేద్కర్ కు జెండా వేసి ఇవాళ నోటిఫికేషన్ కొద్దిసేపటి క్రితమే ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లకు. దాన్ని నిరసిస్తూ ఆ నోటిఫికేషన్ వెంటనే వాపస్ తీసుకోవాలి. మా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని చెప్పి క్షమాపణ చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి మండలి, కాంగ్రెస్ పార్టీ అమరవీరుల స్తూపం కాడ ముక్కు నాలకు రాసి మీకు రిజర్వేషన్ ఇయ్యలేకపోయినాం, మిమ్మల్ని మోసం చేసినామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు చూసిరు కదా మీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కథ ఎట్లుందో. కొట్టే రోజులు దగ్గరికి వచ్చినాయి. ఈ అగ్రవర్ణ పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ లు కూడా రాజకీయంగా బొందబెట్టడం ఒక్కటే బీసీలకు విముక్తి అని చెప్పి తెలియజేస్తూ ఈ నిరసన రేపు పూర్తి స్థాయి కార్యాచరణ తీసుకుంటాం. ఈ తెలంగాణ వ్యాప్తంగా